అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం కైలాసపట్నం గ్రామంలో బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు కేజీహెచ్ లో మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఇది ఒక దురదృష్ట ఘటన. మనకి కోటవరట్ల దగ్గర ఫైర్ క్రాకర్స్లో అగ్ని ప్రమాదం సంభవించి అక్కడ కొంతమంది చనిపోవడం అనేది జరిగింది. ఇమీడియట్గా మాకు కలెక్టర్ గారి దగ్గర నుంచి నాకు ఒక కాల్ వచ్చింది. బర్న్స్ కేసులు ఒకటి మనకు అనకాపల్లి నుంచి వస్తాయి, మీరు వాళ్ళని ఇమీడియట్గా తీసుకొని చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు సార్. చెప్పిన వెంటనే నేను ఇక్కడికి వచ్చి బర్న్స్ కేసు అంటే ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ ఆల్ స్టాఫ్, పారామెడికల్ స్టాఫ్, ఆల్ అలైన్డ్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఇక్కడ రప్పించి వీళ్ళకి అందరికీ కావాల్సినట్టు ఇమ్మీడియట్గా వచ్చిన వెంటనే ఏ విధమైన ఇన్ఫెక్షన్ సోకకుండా ఫస్ట్ మనం థియేటర్లో తీసుకొని వెళ్ళి క్లీన్ చేసి వాళ్ళని పెడితే చాలా వరకు ఇన్ఫెక్షన్ తగ్గి ఇలాంటి వాళ్ళు బ్యాడ్ ప్రోగ్నోసిస్ రాకుండా ఆపడం అనేది జరుగుతుంది. దట్ ఈస్ ద రీజన్ వై నేను క్యాజువాలిటీలో కాకుండా పేషెంట్ని డైరెక్ట్గా ఏదైతే బర్న్స్ వార్డ్ ఉందో దాంట్లోకి తీసుకొచ్చి ఇది చేయడం అనేది జరిగింది. ఇక్కడ మనకి ఇప్పటివరకు 5 పేషెంట్స్ వచ్చారు. ఈ 5 పేషెంట్స్లో మనకి జల్లూరి నాగరాజు, ఆయన వయసు 50 సంవత్సరాలు, ఆయనకు మాత్రం 90% బర్న్స్ ఉన్నాయి. ఈ 90% బర్న్స్ అనేవి మనకు బయటికి కనిపించినవి. బయటికి ఏదైతే మనకు కనిపిస్తుందో అది, కానీ ఎక్కడైనా మనకి బ్లాస్ట్ అయినప్పుడు ఆ కెమికల్ ఫ్యూమ్స్ వస్తాయి. అక్కడ ఉండేటప్పుడు మనం దాన్ని పేల్చడం అనేది జరుగుతుంది. అది పేల్చడం అనేది జరిగి లంగ్స్కి కూడా ఇండైరెక్ట్గా డ్యామేజ్ జరుగుతుంది. అది ఎంతవరకు డ్యామేజ్ జరిగింది ఏంటి అనేది ఇప్పటికిప్పుడు మనకు తెలియదు. ఇట్ విల్ టేక్ 2-3 డేస్. వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. ఇంకొక పేషెంటు మడగల జానకీరామ్ అని, ఆ పేషెంట్కి 50% బర్న్స్ ఉన్నాయి. ఆయన కూడా ఇప్పుడు డ్రెస్సింగ్ అదంతా అవుతుంది, తీసుకొచ్చి మనం వారికి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది అయితే డెఫినెట్గా మేము సత్వరమే అందిస్తున్నాం. ఇంకొక పేషెంట్కి మనకి 30% బర్న్స్ ఉన్నాయి. ఈయన సియాదుల గోవింద్, మేల్ 45 ఇయర్స్. ఈయనకి 30% బర్న్స్ ఉన్నాయి, కానీ ఎక్స్టర్నల్ బర్న్స్ 30% అనే మనం అనుకుంటున్నాం. ఇప్పుడే చెప్పాను మీకు, కెమికల్ ఫ్యూమ్స్ లంగ్స్లోకి వెళ్తే ఆ ఇంటర్నల్ డ్యామేజ్ ఎంతో మనకు తెలియదు. వీళ్ళందరినీ అబ్జర్వేషన్లో పెట్టి మనం వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ప్లాస్టిక్ సర్జరీ డిపార్ట్మెంట్లో బర్న్స్ వార్డులో పెట్టి సత్వరమే వాళ్ళకి ఏం కావాలో అవన్నీ ట్రీట్మెంట్ అంతా మేము ఇవ్వడం అనేది ఆల్రెడీ అయిపోయింది. వచ్చిన పేషెంట్ని వచ్చినట్టు ఇమీడియట్గా థియేటర్కి షిఫ్ట్ చేసి మనం దానికి కావాల్సినవన్నీ చేయడం అనేది జరిగింది. ఇంకా మిగిలిన 2 పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు రేలంగి సంతోషి, 39 సంవత్సరాలు. ఈవిడికి బర్న్స్ అయితే లేవు, కానీ ఆవిడికి కాలు ఇరిగిపోవడం అనేది జరిగింది. ఇది ఆర్థోపెడిక్ సర్జన్ వచ్చి వాళ్ళు అడ్మిట్ చేసుకొని ఇది ఆర్థో డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇంకొక పేషెంటు వేలంగి సరోని, 18 ఇయర్స్ ఫీమేల్. ఈవిడికి కూడా బర్న్స్ లేవు. సింపుల్ ఇంజరీస్తో ఈవిడ బయటకు వచ్చింది. ఇది కూడా మనం ఒక 2-3 డేస్ అబ్జర్వేషన్లో ఉంచుతాం. అందరినీ అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళకి సరైన వైద్యం ఇచ్చి ఫ్యూచర్గా ఏం ప్రాబ్లమ్ వస్తాయి, ప్రోగ్నోస్ ఇదంతా డెఫినెట్గా అందరికీ మేము వీడియో కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ తాలూకు అటెండెన్స్కి క్లియర్ కట్గా ఏమేమి జరుగుతుంది ఏంటి అనేది ఇక్కడ వీడియో కౌన్సిలింగ్ అనేది నేను పెట్టాను. ఇది పేషెంట్ తాలూకు అటెండెన్స్ కంపల్సరీ మనం ప్రోగ్నోస్ చెప్పాలి, బ్యాడ్ కేసులకి అన్నిటికీ చెప్పాలని ఆ వీడియో కౌన్సిలింగ్ ద్వారా పేషెంట్ తాలూకు అటెండెన్స్కి ప్రోగ్నోసిస్, వాళ్ళు ఎంతవరకు రికవర్ అవుతారు, ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, ఇవన్నీ మేము చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే రిపోర్ట్స్ మేము హైయర్ అఫీషియల్స్ కూడా డెఫినెట్గా ఇవన్నీ నేను కలెక్టర్ గారికి, మా డిఎంఈ గారికి, హెల్త్ మినిస్టర్ గారికి కూడా ఇవన్నీ మేము పంపించి తగిన చర్యలు ఈ పేషెంట్స్కి కావాల్సింది మేము చేసుకుంటాం. థ్యాంక్ యూ.